రాసిన రెండవ పత్రిక, కొరింథీయుల రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయుల రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. సంఘము కోసం పౌలు భక్తుడు విజ్ఞాపన చేస్తున్నాడు. సంఘము కొరకు పౌలు భక్తుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. భక్తుడు చెప్పిన మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, సార్వత్రిక సంఘాలలో మొదటి వారము లేకపోతే రెండవ వారము బలారాధన కలిగి మనం ఉంటాం. తను తాను ఎవరైతే స్వపరీక్ష చేసుకుని తన పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తి బలారాధనలో పాల్గొంటాడు. ఈ భక్తుడు ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని, మరి స్వకీయమైన స్వపరీక్ష మనం చేసుకుని ఆ బలలో పాల్గొనాలి. భక్తుడు చెప్పిన మాటల ప్రకారం సంఘములో ఉన్న ప్రజలందరూ లేకపోతే విశ్వాసులందరూ కూడా దేవునికి విరోధమైనవి, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి దుఃఖకరమైనవి మన జీవితంలో ఏదైనా ఉంటే, మనము ఏదైనా తప్పుగా చేసినట్లయితే దేవుని పాదాల చెంతకు వెళ్ళి నీ అర్పణలన్నీ పక్కన పెట్టి వారితో క్షమాపణ పొందుకుని దేవునికి నీ క్షమాపణ చెప్పి అప్పుడు మాత్రమే నువ్వు బలారాధనలో పాల్గొనాలి. బలలో పాల్గొనేటప్పుడు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవాలని ఈ దినమున విశ్వాసులమైన మనం దేవునితో సహవాసం చేసే మనము చేసే ఆ చెడ్డ క్రియలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మన హృదయంలోంచి శాశ్వతంగా పోవాలా. శాశ్వతంగా పోయి ఎప్పుడైతే మనం దేవుని సంబంధిగా, దేవునికి ఇష్టడిగా ఉంటామో మన జీవితము అటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలకు రావు. ఎందుకంటే దేవుని వాక్యము నిత్యము ఆయనతో మనం విజ్ఞాపన చేసి ఆ ప్రార్థనను బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో సహవాసం చేస్తాడు. కనుక మన జీవితంలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు మన జీవితంలో ఉండవు. ఎప్పుడైతే నీవు ఆ చెడ్డ కార్యాలకు దూరంగా ఉంటావో దేవుడు నీతో సహవాసం చేయడానికి, నీకు అనేక ఆత్మవరములు, ఆత్మఫలములు ఇవ్వడానికి, నిన్ను అభిషేకించడానికి, తన శక్తి ద్వారా, తన మహిమ ద్వారా ఇతరులకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నిన్ను చేసుకోవడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రొట్టెను, ఆ రసమును ప్రభువు రక్తము, ప్రభువు శరీరమని తెలుసుకుని ఆలోచన కలిగి, ఆ వివేచన జ్ఞానము కలిగి మనము ఆ బలలో పాల్గొనాల. ఈ దినమున పాపములో ఉన్న ప్రజలు దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకుని దేవుని బలలో పాల్గొనుట మంచి